శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన దినాన దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తున్నాను. గట్టిగా చెప్పండి. మరి 3 దినములు ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా ప్రభు జరిగించినందుకు దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. 3వ దినం మందు శుక్రవారం రోజు ఇక్కడ కూడిక ముగించుకొని ఇంచుమించు 10 గంటల ప్రాంతంలో మేము బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ రాత్రి గడిచింది. ఉదయాన విపరీతమైనటువంటి మంట, కడుపులో భయంకరమైనటువంటి మంట. అలా కడుపులో మంట భయంకరంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకవేళ వేరే టాబ్లెట్లు వేసుకుంటేనేమో ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పి మనసులో చాలా వేదనతో మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఈత రాదు నాకు, చిన్న వయసు. యాపరల్ చెరువు నుండి అలుగు బారుతా ఉంది. ఆ అలుగులో దాటబోయి కొట్టుకొని పోతా ఉన్నాను. అక్కడ చేపలు పట్టేటటువంటి వారు నన్ను బ్రతికించారు, లేకుంటే ఆ రోజు నేను చనిపోయేవాడిని. 2 మార్లు సర్పము కాటు నుండి దేవుడు తప్పించాడు. యవ్వన ప్రాయంలోనికి వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి త్రాగుడుకు అలవాటు పడి తాగి పేగులన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయి. గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే అప్పుడు జవహర్లాల్ డాక్టర్ అనేటటువంటి ఒక డాక్టర్ ఉండేవారు యాప్రాల్లో. ఆయన ఆర్థోపెడిక్ డాక్టర్. ఆయన సంబంధంగా ఆయన మూలాన హాస్పిటల్కి వెళ్తే వాళ్ళందరూ పేగులన్నీ కూడా తాగి ఖరాబ్ అయిపోయాయి. నువ్వు ఎక్కువ కాలం బ్రతుకోవు, 6 నెలల కంటే ఎక్కువ బ్రతుకోవు అని చెప్పారు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి విపత్తు నుండి ప్రభు కాపాడుతూ వచ్చావు కదా ప్రభువా. మరి వైద్యులను సంప్రదించడానికి నాకు ఆర్థిక సహాయం లేదు అని చాలా బాధపడుతూ మౌనంగా కన్నీరు లోపల కన్నీరు కాలుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక వాక్య భాగం నాకు గుర్తుకొచ్చేది. నేను నిన్ను బాగు చేసేదనేటటువంటి మాట జ్ఞాపకం వచ్చినప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఇన్ని విపత్తుల నుండి దేవుడు నన్ను కాపాడాడే, అది మరణకరమైనటువంటి స్థితిలో నుండి. మరి దేవుడు నన్ను బాగు చేస్తానంటున్నాడు కదా, ఈ దైవిక సంబంధమైనటువంటి స్వస్థత మీద నేను ఆధారపడతాను అని చెప్పి మనసులో అప్పటికి మా పిల్లలు వచ్చి పలకరిస్తున్నారు, మా భార్య వచ్చి పలకరిస్తుంది. నేను ఏమి సమాధానం వాళ్ళకి చెప్పలేకపోతున్నా. నా మనసులో నేనే ధ్యానంలో ఏదో ఆలోచిస్తూ ఉన్నా. ఆ మాట గుర్తుకొచ్చిన తర్వాత హిజ్కియా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఆ మాట జ్ఞాపకం చేశాడు. సరే, హిజ్కియాకు మరణకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఆయనని దేవుడు బాగు చేశాడు. ఆయనను బాగు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏమిటో మనం ధ్యానం చేద్దామని చెప్పి ఆ బలహీనతలోనే కూర్చుంటే కళ్ళు మూసుకుపోతున్నాయి, విపరీతమైనటువంటి మంట. అలాగే కూర్చొని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు తెలియజేశాడు. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుదాం. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హిజ్కియాను బాగు చేయటానికి దేవాది దేవుడు ఏమి చేసి చూశాడంటే అతని కన్నీళ్లను చూశాడు. ఏం చూశాడమ్మా? అతని కన్నీళ్లను చూచి నేను నిన్ను బాగు చేస్తానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు.
ఈ హిజ్కియాను బాగు చేయుటకు గల కారణము ఏమై ఉన్నదని కొద్దిగా నేను ఆత్మలో ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనములో మొట్టమొదటి పని దేవుడు హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి, చాలు, ఏం చేశాడంట? యెహోవా మందిరపు తలుపులను తెరిచాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి. తండ్రి ఏం చేశాడంటే దేవాలయపు తలుపులను మోస్తే కుమారుడైనటువంటి హిజ్కియా పరిపాలనలో మొట్టమొదట ఆయన చేసినటువంటి కార్యం ఏమిటంటే ఆ రాజ్యంలో ఉండేటటువంటి దేవాలయపు తలుపులన్నీ తెరిచి ఒక పని చేశాడు. ఏం చేశాడంటే 5వ వచనం పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులను బయటికి తీసుకొని పోవుడి. చాలా జాగ్రత్తగా మనము గమనించాలా. దేవుని యొక్క మందిరము తెరిచి వాటిని బాగు చేశాడు. దేవుని యొక్క మందిరములు ఏమున్నాయి? నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయి. పనికి రానటువంటి వస్తువులు దేవుని మందిరములో ఉన్నాయి. దేవుని మందిరం ఏమిటి? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. 3:16 చదువుమా. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? గట్టిగా వెళ్ళి చెప్పండి. మీరు ఏమై ఉన్నారంటే దేవుని ఆలయమై ఉన్నారు. ఆ మాట చెప్పండి అందరు చెప్పండి. నేనేమై ఉన్నాను? దేవుని ఆలయమై ఉన్నాను. ఈ దేవుని ఆలయములో ఏమున్నాయంటే నిషిద్ధమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులు, ఈ హృదయం అనేటటువంటి ఆలయములో నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఇవి బయటి ప్రపంచానికి కనబడవు. అవి నీ భర్తకు కనబడవు, నీ భార్యకు కనబడవు, నీ పిల్లలకు కనబడవు, ఎవరికి కనబడవు. ఎక్కడున్నాయి ఇవి? ఎక్కడున్నాయి? నీ హృదయం అనేటటువంటి మందిరములు ఉన్నాయి. ఎవరికి కనబడవు అవి. ఇప్పుడు ఏమి కావాలి అని అంటే ఆ మందిరములో నిషిద్ధమైనటువంటి వస్తువులన్నీ కూడా తొలగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఏం చేశాడు ఆయన? అదే ప్రకారంగా యాజకులను ఆయన సిద్ధపరిచి ఆ అద్భుతమైనటువంటి కార్యము దేవుడు చేశాడు. ఆయన హిజ్కియా చేశాడు. 2వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వాక్యం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనుము. దేవునికి స్తుతం చెప్పండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, మనము గుర్తుంచుకోవలసినటువంటి మాట ఏంటంటే హిజ్కియా ఏం చేశాడంటే ఆయన సన్నిధానములు నేను ఎట్లు నడిచిదునో, ఆయన సన్నిధానానికి వచ్చినటువంటి మనం ఎట్లా నడుస్తున్నామో రేపు దేవుని ఎదుట నిలబడ్డప్పుడు నువ్వు చెప్పాలా. నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని సన్నిధిలో ఉండే నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? అది దేవాది దేవుడు చూస్తున్నాడు.
అయ్యా నేను ఎట్లా నడిచానో నువ్వు చూస్తున్నావు కదా, నీ సన్నిధానములో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. మూడో కార్యం ఏం చేశాడంటే, ఆయన రాజుగా ఉన్న దినాలలో ఆయన దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు తనతో ఉండే అధిపతులను కూడా వెంటబెట్టుకొని వెళ్ళేవాడు. ఎవరైనా ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్నటువంటి మనము ఎలా వస్తున్నామంటే, మనతో పాటు ఎవరు ఉండరు. మనము దేవుని మందిరానికి వస్తున్నామంటే ఒక అధికారి, ఒక రాజు ఆయన ఆజ్ఞ ఇస్తే ఎన్నో కార్యాలు జరుగుతాయి. అలాంటి వాడు దేవునికి భయపడి, నేను ఒంటరిగా వెళ్ళకూడదు, నాతో పాటు ఇంకా కొంతమంది ఉండాలని చెప్పి అధిపతులను తీసుకొని దేవుని మందిరానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తాం. మన విశ్వాస జీవితంలో ఎంత వాక్యమైనా మనం తీసుకురామే, ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలనేటువంటి తపన, ఆలోచన, ఆరాటము మనకుండదు. ఈ నాలుగు గోడల మధ్య కూర్చున్నంత సేపే, ఆ మాటలు విన్నంత సేపే కానీ వాటిని అనుసరించి నడవాలనేటటువంటి ఆలోచన, వైఖరి మనకుండదు. కానీ ఇజికేకు ఉంది కాబట్టి ఆ మరణకరమైనటువంటి రోగము నుండి ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయన ఏం చేశాడు? బాగు చేశాడు. ఏం చేశాడు? ఎక్కడి నుంచి? మరణకరమైనటువంటి వ్యాధి నుండి ఇజికేను ఆయన బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏది ఏమైనప్పటికీ గమనించండి, ఏది ఏమైనా కానీ మనిషిని బాగు చేయాలంటే దేవునికే సాధ్యము, కానీ మనుషులకు సాధ్యం కాదు. మనిషిని బాగు చేయగలడు, మనుషునికి నష్టాన్ని కలిగించగలడు. సమస్తము ఆయన స్వాధీనం ఉంచబడింది. వాస్తవంగా గమనించండి, కరెక్ట్గా 1 నెల రోజులు అవుతుంది నేను రైస్ తినక, ఆహారం తినక. ఎంత బలహీనంగా ఉంటానో ఆ ప్రభువుకు తెలుసు, నాకు తెలుసు. ఆయన ఎందుకు నడిపిస్తున్నాడో, ఆ బలాన్ని ఎందుకు ఇస్తున్నాడో అని ఒక్కొక్కసారి నేను ఆలోచన చేస్తాను. దైవ సన్నిధిలో ఉన్నంతసేపు నేను ఎలా ఉంటున్నానో, ఈ సన్నిధి విడిచిన తర్వాత నేను ఎంత బలహీనుడుగా ఉంటున్నానో ప్రభువుకు నాకు మాత్రం తెలుసు. గట్టిగా వెళ్ళి చెప్పండి. మీరైతే మందిరానికి కాదు కదా, కనీసం ఇంట్లో నుండి కూడా బయటికి రారు. ఏది చేసినా దేవుడు మన మేలు కొరకే చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మనిషిని బాగు చేయాలంటే ఎవరు చేయాలా? దేవుడే చేయాలి. అందుకన్నాడు 107వ కీర్తన 20వ వాక్యములు అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఎవరిని బాగు చేశాడు? ఎవరికి అనారోగ్యంగా ఉందో, ఎవరు సమస్యలు ఉన్నారో, ఎవరు ఇబ్బందులు ఉన్నారో తన వాక్కును పంపి ఆయన ఏం చేశాడు? ఈ సృష్టి నిర్మాణములో కూడా ఏం చేశాడు? ఆకాశము కలుగును గాక, భూమి కలుగును గాక, నక్షత్రములు కలుగును గాక అని తన వాక్కు చేత సమస్త సృష్టిని ఏం చేశాడు? ఆయన కలిగించిన దేవుడు ఒక మనిషిని బాగు చేయటకు ఆయనకు శక్తి ఉందా లేదా? ఆయన సర్వశక్తిమంతుడు. మరణములో నుండి ప్రతి మనిషిని జీవములోనికి దాటించగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ జీవితంలో దేవుడు ఏమి బాగు చేస్తాడు? మన జీవితంలో దేవుడు ఏమి బాగు చేస్తాడో ఒక 4 విషయాలు ఈ సమయమందు మనము ప్రార్థన పూర్వకంగా మన మనసును అటు పోనీయకుండా, మన సెల్ ఫోన్లు ఆఫ్ చేసుకుని వాటి వైపు మన మనసును త్రిప్పకుండా దేవుని వాక్యం వైపు మనసు పెట్టి దేవుని మాటలు మనం విందుముగాక. చెప్పని గట్టిగా హల్లెలూయా. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వాక్యం చూద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వాక్యము.
సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడికి వచ్చినటువంటి యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే చెవిటివాడు, మూగవాడు. ఎలాంటి వాడమ్మా? చెవిటివాడు, మూగవాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. భూమి మీద వైద్యులకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం అంటే, ఇప్పుడు చెవులు వినబడటం లేదనుకో, ఎవరి దగ్గరికి పోవాలా అమ్మా? ఇప్పుడు మూగవాడైతే, ఒకవేళ లివర్ ఖరాబ్ అయితే, ఒకవేళ గుండె పాడైతే, ఒకవేళ కిడ్నీలు పాడైతే, మన శరీరంలో మరి ఉదరం అనేటటువంటి భాగము మనకు పాడైపోతే ప్రతి దానికి ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ అన్ని రోగాలకు నేనే వైద్యునని చెప్పగలిగినటువంటి వారు మనకు కనిపించరు. మనకు కలిగి ఉండేటటువంటి అన్ని రోగాలను బాగు చేయగలిగినటువంటి దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏమి చేయగలడంటే సమస్తమును బాగు చేస్తాడు. నీ నడినెత్తి నుండి పాదముల వరకు నీకు కలిగిన ప్రతి వ్యాధిని ఆయన బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది గర్భములో పుండ్లు కావచ్చు, నీకు క్యాన్సర్ కావచ్చు, నీకు టీబీ జబ్బు కావచ్చు, నీకు ఉండేటటువంటి ఏ రోగమైనా నువ్వు విశ్వసిస్తే, దేవుని స్వస్థత కొరకు నువ్వు ఎదురు చూస్తే తప్పనిసరిగా ఆయన సమస్తమును కూడా బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వాక్యము. నీళ్లు కదిలించుట పిమ్మట అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. దేవుడు బాగు చేయును. నేను ఒక వ్యాధిని బాగు చేస్తాను, ఒక వ్యాధిని నేను బాగు చేయనని రాయబడిందా? వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడైనను సరే నేనేం చేస్తాను? బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన విశ్వాసము దినదినము కూడా రెట్టింపు కావాలా? మన విశ్వాసము దినదినము కూడా నూతన పరచబడాలి. దినదినము కూడా మన విశ్వాసం మువ్వవేయాల. ఆయన సమస్తమును బాగు చేయగలిగినటువంటి దేవుడు. శరీర సంబంధమైనటువంటి వ్యాధిని బాగు చేస్తాడు, మానసికమైనటువంటి వ్యాధిని బాగు చేస్తాడు, ఆత్మ సంబంధమైనటువంటి రోగాన్ని కూడా బాగు చేస్తాడు. ఎన్ని రకాల రోగాలు ఉన్నాయి ఇప్పుడు మనిషికి? చెప్పలేదమ్మా. పట్టుమని 10 నిమిషాలు లేచి మనం ఆరాధన చేయలేము. ఒక 10 నిమిషాలు నిలబడలేనటువంటి నీలో శక్తి లేకపోయిందంటే నువ్వు ఏదో ఒక బలహీనత, ఏదో ఒక జబ్బు, ఏదో ఒక రోగము నీలో ఉంది. కనుక ఏం చేస్తున్నావు? ఎవరి బిడ్డలు సరిగా మోకరించి ప్రార్థన చేయలేని పరిస్థితి. మోకరించేటట్టు కూర్చుంటున్నారు. పేరుకు మాత్రమే యవనస్తులు సరిగ్గా దేవుని ఆరాధించడానికి మోకరించలేని పరిస్థితి. శరీర సంబంధమైనటువంటి వ్యాధి. కొంతమంది మానసికంగా కృంగిపోతూ ఉంటున్నారు, అది ఒక రకమైనటువంటి వ్యాధి. కొంతమంది ఆత్మీయతలో అభివృద్ధి పరచబడలేనటువంటి రోగము. ఎంత వాక్యం విన్నా వారి జీవితాలలో అభివృద్ధి ఉండదు. వాక్యాన్ని వింటారు 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 కానీ వారి జీవితాలలో ఎలా ఉంటారంటే అలే ఉంటారు. నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య ఎలాంటి వాడంటే సమస్తమును బాగు చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుదాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యము. దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో ఎన్ని మార్లుమా? 7 మార్లు మునుగగా అతని దేహము
పసిపిల్ల దేహము వలె ఆయను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ నయమాను ఘనత పొందినటువంటి వాడు పరాక్రమశాలి, యుద్ధములో నైపుణ్యత కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర ఎవరున్నారంటే ఇశ్రాయేలు దేశపు ఒక చిన్నది ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్నదా పెద్దదా? చిన్నదే. ఆయన చూస్తేనేమో పరాక్రమశాలి, బలవంతుడు, ఘనత పొందినటువంటి వాడు. ఈయనకి ఏముందంటే కుష్ఠరోగం ఉంది. అది చూసి ధైర్యంగా యజమానురాలతో చెప్తుందయ్యా, నా యజమానుడు బాగుపడాలంటే మా దేశంలో ఆయన ఉన్నాడు, ఆయన ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చేత ప్రార్థన చేయించుకుంటే ఈయనకు ఉండే రోగం పోతుందని చెప్పి ఆ చిన్నది దేవుని సువార్తను ప్రకటించింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా ఉన్నతమైనటువంటి కార్యాలు చేస్తాడని చెప్పి ఆ చిన్నది చెప్పింది. ఈ రోజున తెలివి కలిగిన మనము, బుద్ధి కలిగిన మనము చెప్పలేకపోతున్నాం. చెప్పి 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 నాకే విసుకొస్తుంది, కానీ మీరు మారడం లేదు. మీరు ఒక్క మాట మీరు ఆలోచన చేయాలా? యాపురాల నుండి మేము వస్తున్నామా, తొందరగా మీరు వస్తున్నారా? మీరు ఎన్ని బస్సులు ఎక్కుతున్నారు, ఎన్ని రైళ్ళు ఎక్కుతున్నారు? మీకు చెప్పాను నేను రాకముందు మీరు అంతా కూడా వచ్చి ప్రార్థనలో గడపండి. ఆ చెప్పినంత మాటకే ఈ చెవులు వింటున్నారు, ఈ చెవులు విడిచిపెట్టేస్తున్నారు, అనుసరించరు. మీరు నేను వచ్చి చూస్తే ఆ బ్రదరు సిస్టర్ మేమే. ఆ తర్వాత టైం చూసుకుంటా కూర్చుంటా ఉంటాను. నేను దేవుని మందిరానికి రావడానికి అతుర్తపడి, శనివారమే శ్రద్ధపడి, వేగిరపడి, సమయానికి ముందు వచ్చి దేవుని సన్నిధానములో ప్రార్థన చేసుకుంటే మీకు ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. నువ్వు వెళ్ళేది మార్కెట్ యార్డుకు కాదు, సినిమా టాకీస్ కాదు, ఫంక్షన్ హాల్కి కాదు, పెళ్లిళ్ళకు కాదు. జీవము కలిగినటువంటి దేవుని మందిరానికి వెళ్ళే నీవు ఎలా వెళ్ళాలి ఒకసారి జ్ఞాపకం చేసుకో. రెండో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుదాం. ఏం చేస్తాడట? అందరు నా వైపు చూడండి. చదివిన తర్వాత అందరు నా వైపు చూడాలి. మీరు కేవలము డైరీలో రాసుకున్నప్పుడు కేవలము రెఫరెన్స్ మాత్రం రాసుకుంటే మీకు అర్థం కాదు. ప్రసంగము విన్నప్పుడు ప్రసంగము ప్రకారంగానే రాసుకుంటే మీకు అర్థమైంది. చెప్పిన రెఫరెన్స్ అన్ని కూడా మనం ఒక లైన్గా రాసుకొని పోతే ఇంటికి వెళ్ళి చదువుకుంటే నీకేమి అర్థం కాదు. ఏం బాగు చేస్తాడట? విశ్వాసం బాగు చేస్తాడు, అవిశ్వాసమును బాగు చేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక రైతు పొలములో విత్తనములు విత్తినప్పుడు తెల్లారి లేచి చూస్తే ఆ పొలములో గురుగులు ఎలాగున్నాయో, విశ్వాస జీవితములో వాడు ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసం అనేటటువంటి విత్తనాన్ని విత్తుతూ ఉన్నాడు. తెల్లారి లేచి చూస్తే ఈ రోజు నీవు అనుకుంటావు, నేను నా కుటుంబంతో ఎలాగైనా రోసానికైనా దేవుని మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటావు. ఆ రాత్రి వాడు ఏం చేస్తాడంటే అవిశ్వాసం అనే విత్తనాన్ని నిలివేసేస్తాడు. రాత్రి ఉన్నటువంటి ఆ మనసు, నువ్వు చేసుకున్నటువంటి తీర్మానాన్ని తెల్లారిలోకి ఏమైపోతావు? మర్చిపోతావు. ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీకుండినటువంటి అవిశ్వాసం ఏదైతే ఉందో
దానిని నేను బాగు చేస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. పేతురు యొక్క విశ్వాసాన్ని కొద్దిగా పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం, 31, 32 చదువు. ఇక్కడి నుండి వెళ్ళుదాము. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏం చేస్తాడు? ఫలింపని ప్రతి తీగ తీసివేయని. ఇక్కడ ఒక మాట ఉంది, మనం గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధానములో ఆయన సముద్రములో ప్రయాణము చేయుచున్నప్పుడు పేతురు ఆయనను చూసేమంటాడు, ప్రభువా నీతో నేను నడవాలా? ఎప్పుడైతే యేసయ్యను చూస్తూ నడిచాడో అంతవరకు సముద్రం మీద నడిచాడు, చాలా చక్కగా నడిచాడు. ఆ వీస్తున్నటువంటి అలల వైపు ఎప్పుడైతే చూశాడో ఆయన మునిగిపోవడం ప్రారంభించాడు. ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటాడు, నీ విశ్వాసము నిన్ను నీట నడిపించింది, నీ అల్ప విశ్వాసమే నిన్ను నీట ముంచింది అని చెప్పి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ స్తోమ ఎలాంటి వాడంటే, యేసయ్య యొక్క గాయములో వేలు పెట్టి చూస్తే గాని నేను నమ్మను. దేవుని వాక్యము ఏమంటుందంటే, చూసి నమ్మిన వారి కంటే కూడా చూడక నమ్మినటువంటి వారు ధన్యులని వ్రాయబడి ఉంది. ఇప్పుడు ఎవరు ధన్యులు అమ్మా? ఇప్పుడు ఈయనేమంటున్నాడు? ఈయన విశ్వాసం చూడండి. అప్పటిదాకా నేను నమ్మను అనేటటువంటి అవిశ్వాసము కలిగినటువంటి తోమ. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుండి 29 వచనాలు చదువుకుందాం. నీ వ్రేలు ఇటు చాచి, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివయుండుమనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పేతురు యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాము, తోమ యొక్క అవిశ్వాసాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పేతురు ఎప్పుడైతే అవిశ్వాసాన్ని విడిచిపెట్టి విశ్వాసిగా మారాడో, ఆయన మార్గంలో వెళుతున్నప్పుడు ఆయన నీడ పడినటువంటి ఆ నీడలో అనేక రోగులు బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు మన జీవితంలో? మీరు గమనించండి, ఏం చేస్తాడు? బలమైనటువంటి ఒక వ్యాధి మనలో ఉంది, ఒక బలహీనత ఉంది. ఇది కేవలము మాటలు మాత్రమేనయ్యా. వైద్యుని సంప్రదించకపోతే, మనం వెళ్ళి అప్పసప్పో చేసి చూపించుకోకపోతే ఎలా బాగుపడతాం మనము అనేటటువంటిది దైవిక సంబంధమైనటువంటి స్వస్థత మీద ఆధారపడేటటువంటి విశ్వాసం ఎలాంటిదో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. ఆయనకు సమస్తము సాధ్యము. అదే విశ్వాసము నీ జీవితంలో ఉండాలి. కానీ మనకేముంటుందంటే అవిశ్వాసము. సేవకుడు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతాయా? ఏదో చెప్తున్నాడు, వింటున్నాము, అవన్నీ నెరవేరుతాయా అనేటటువంటి అవిశ్వాసము ఒకవేళ మన జీవితంలో ఒకవేళ ఉందేమో. అతి అవిశ్వాసము కలిగినటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు, అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 147వ వాక్యము 3వ వచనాన్ని చదువుదాం.
ఆ, ఆయన బాగు చేయవాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరిని బాగు చేస్తాడు? ఎవరు గుండె చెదిరిన వారు? రాతలు బాగా రాదురు కానీ దాన్ని చూడండి. ఎవరు గుండె చెదిరిన వారు? చెప్పండి మా. బాగా ప్రేమించేవారు మనకు మోసం చేశారు అనుకో, మనం ఏమంటాము? చెప్పలేదమ్మా. బాగా ప్రేమించేవారు అకస్మాత్తుగా మనకు మోసం చేశారు. అప్పుడు ఏమైంది? గుండె. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. దయచేసి ప్రేమ పెళ్లిళ్ళు మాత్రం చేసుకోవద్దు. తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి వివాహమే చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏమవుతుంది? ఇలాగే గుండె చెదిరిపోతుంది. ఒక వ్యక్తి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 3 మాసాలు గడిచాయి. ఆ తర్వాత ఎవరు లేని నిషేధమైనటువంటి ప్రాంతానికి తీసుకుని వెళ్ళి గొంతులు చంపేసి అక్కడ పడేసి వచ్చేసారు. ఏమైంది? గుండె. అమ్మా, గుండె అకస్మాత్తుగా అనుకోని వార్త మనం విన్నాం అనుకో, మన గుండె చెదిరిపోతుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. దావీదు యొక్క జీవితంలో కూడా దావీదు యొక్క గుండె కూడా చెదిరిపోయింది. చాలా కంగారు పడ్డాడు. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి, ఏం కాల్చబడి ఉంది? దావీదు లేనప్పుడు అమాలేకులు పట్టణములోనికి చొరబడి ఆ పట్టణమును కాల్చి ఏం చేస్తారంటే తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనుపోబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది విన్నటువంటి దావీదు ఏం చేశాడు? 6వ వచనం చదువుమా. ఏం చేశాడట? చాలా గుండె చెదిరిపోయింది. నేను లేని సమయంలో ఏం జరిగింది? భార్యలను తీసుకొని పోయారు, పట్టణమును కాల్చివేశారు, పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారు శత్రువులు. ఇలాంటి వార్త విన్నప్పుడు ఆయన ఏమి కలిగిందంటే ఏడవడానికి కూడా ఆయనకు శక్తి లేదు. ఏడవడానికి కూడా ఆయనకు శక్తి లేదు. గుండె చెదిరిపోయింది. 6వ వచనాన్ని మనం గమనిస్తే ఏం తెచ్చుకున్నాడంటే ఆయన తమ దేవుడైన అది చదవాల. కేవలం ధైర్యం తెచ్చుకున్నాడంటే ఎలా తెచ్చుకుంటాడు ధైర్యము? దేవుడైన యెహోవాను బట్టి ఆయన ధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయు వాడని,
గట్టిగా చెప్పండి. ఎవరిని బాగు చేస్తాడు? గుండె చెదిరిన వారిని. ఒక చిన్న సన్నివేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక ధనవంతుడు, మంచి యవ్వనస్తుడు, అందముగా ఉండేటటువంటి ఒక అబ్బాయిని 3 ఆడపిల్లలు ప్రేమించారు. ఎంతమంది ప్రేమించారమ్మా? మా వినరా, ఎంతమందిని ప్రేమించారు? ఈ 3 ఆడపిల్లలు ఒక్క అబ్బాయిని ప్రేమించారు. వాడు ధనవంతుడు, అందము కలిగిన వాడు. ఎలాగ ఎందుకు ఈ 3 నన్నే ప్రేమిస్తున్నామని ఒకరిని మార్చి ఒకరు నా వద్దకు వస్తూ ఉన్నారని పరీక్ష పెట్టాలని ఒకరోజు అనుకోకుండా ఏం చేశాడంటే హాస్పిటల్లో చేరి యాక్సిడెంట్ అయినట్లుగా చిత్రీకరించి తన కండ్లకు గంతలు కట్టుకొని పండుకున్నాడు. హాస్పిటల్లో వెళ్ళి చూస్తే ఈ వార్త తెలిసింది, 3కి తెలిసింది. మొదట ఒక ఆమె వచ్చింది. వచ్చి అయ్యో నీకు ఈ విధంగా జరిగింది, నా పరిస్థితి ఇలా, నేను ఎలా బ్రతకాలో ఏమి సంగతి అని చెప్పేసి ఆ తర్వాత కొద్దిగా ప్రేమ ఒలకబోసినట్లుగా ఒలకబోసి ఆ తర్వాత ఏం చేసిందంటే మరి ఎట్లా, మరి పరిస్థితి ఏంది, మరి నన్ను చేసుకుంటావా కళ్ళు లేకపోయినా అని అతను అడిగాడు. అప్పుడు ఏమేమన్నది, కళ్ళు లేకుండా నేను చేసుకొని నేనేం బాగుపడతానయ్యా అని చెప్పి ఆమె లేచి వెళ్ళిపోయింది. రెండో ఆమె వార్త తెలిసి రెండో ఆమె ఆసుపత్రికి వచ్చేసి ఆమె కూడా కొంతసేపు ఏడ్చి కన్నీరు కార్చి ఆ మాట ఈ మాట పలికి, మరి నా పరిస్థితి ఇలాగుంది, నాకు 2 కళ్ళు కూడా నేను కోల్పోయాను, మరి అలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను చేసుకుంటామంటే నిన్ను చేసుకొని నేనేమి సుఖపడతానని చెప్పి సాగిలిపోయింది. 3 ఆమెకు ఆ వార్త వచ్చింది, ఆమె కూడా వచ్చింది. అలాగనే ప్రేమతో మాట్లాడి చివరికి అతడు అడిగాడు, నా 2 కళ్ళను నేను కోల్పోయాను, మరి పరిస్థితి ఏంది, నన్ను చేసుకుంటామంటే ఆమె ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, నేను నిన్ను చూసినప్పుడు నీ ధనాన్ని చూడలే, నీ అందాన్ని చూడలే, నీలో ఉండేటటువంటి మంచి మనసు నేను చూశాను కాబట్టి, నీ కళ్ళు లేకపోయినా నా కళ్ళు ఉన్నాయి కాబట్టి నేను నిన్ను చూసుకుంటానని చెప్పి సమాధానం చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే తన కళ్ళకు కట్టినటువంటి ఆ యొక్క కట్టినటువంటి గుడ్డలన్నీ కూడా తీసేసి ఆమెను ఇష్టపడ్డాడు. ఆ తర్వాత వారు చక్కగా వారి జీవితంలో జీవించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇరువురి యొక్క గుండె ఏమైపోయింది? చెదిరిపోయింది. ఆయన గుండె చెదిరిన వారిని ఏం చేసేవాడు దేవుడు అంటే? బాగు చేసేవాడు. 4వ విషయాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదాం. త్వరగా చదవండి. ఎంతసేపు? పాడైన స్థలములను బాగు చేసేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ఆత్మీయ భక్తి, మనము చేస్తున్నటువంటి భక్తి ఒకవేళ పాడైపోతే, మన స్థితిగతులు ఒకవేళ పాడైపోతే, దేవాది దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయం మందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాడైనటువంటి స్థలమును నేను బాగు చేస్తాను. నా బ్రతుకు, నా ఆత్మీయ స్థితి, నేను చేస్తున్నటువంటి భక్తి పాడైపోయింది అని దేవుని సన్నిధికి రాక లోకములో జీవిస్తున్నటువంటి నీతో సూటిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాడైనటువంటి బ్రతుకును, నీ ఆత్మీయ స్థితిని కోల్పోయినటువంటి నిన్ను, నీవు నా వద్దకు వస్తే నేనేం చేస్తాను? దానిని నేను బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉన్నా, మన మనసు పాడైపోయినా, మన మనసు చంచలత్వములో ఉన్నా, దేవుని సన్నిధికి నేను వస్తున్నాను, నా జీవితంలో ఏ కార్యము కూడా జరగటం లేదు అని చెప్పి నీ మనసులో బాధపడుతూ
దుఃఖపడుతూ వేదన పడుతూ ఉన్నావేమో, ఆ పరిస్థితులను గమనించినటువంటి దేవుడే అంటున్నాడు, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని, నీ కుటుంబాన్ని నేను బాగు చేస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి, బాగా గట్టిగా చెప్పండి. ఏం బాగు చేస్తాడు? మన ఆత్మీయ స్థితిని బాగు చేస్తాడు, పాడైనటువంటి బ్రతుకులను బాగు చేస్తాడు, ఒక నూతనమైనటువంటి వెలుగుతో మన జీవితాన్ని నింపి మనల్ని ప్రభావితం చేసి లోకములో ప్రకాశించే ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితాలను మనకు దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం త్వరగా. పడిపోయిన చల్ బాగు చేసేదను, పడిపోయిన దావీదు గుడారమును బాగు చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దినములకు 7 మార్లు దేవుని స్తుతించినటువంటి దావీదు చిరకాలము దేవుని మందిరములో నివాసము చేస్తానని సెలవిచ్చిన దావీదు, నా దేవా, నా దేవుడవని, దేవుడా నీవే వేకువని నేను వెతుకుతున్నానని చెప్పినటువంటి దావీదు యొక్క గుడారం ఏమైపోయిందంటే పాడైపోయింది. కొన్ని సందర్భాలలో గమనించండి, ప్రార్థన చేసేవారి జీవితము, ప్రార్థన చేసేవారు, దైవ సన్నిధిలోనికి నడిపింపబడినటువంటి వారు, కొన్ని సమయాలలో వారి గుడారాలు పాడైపోతుంది. దావీదు అంతటి భక్తుడు మరొకరు లేరు. తల్లిదండ్రుల యొక్క ప్రేమను కోల్పోయినటువంటి వాడు, అన్నదమ్ముల ప్రేమను కోల్పోయినటువంటి వాడు, బాల్య దినములు యందే అరణ్యములో జీవిస్తూ వచ్చినటువంటి వాడు, దేవుని వైపే ఆయన చూస్తున్నటువంటి, దేవాది దేవుని వైపే చూస్తున్నటువంటి దావీదు యొక్క గుడారము పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది? ఎప్పుడైతే చూడకూడనటువంటి దృశ్యాన్ని చూశాడో, తన కన్ను ఆశించింది, శరీరము కోరింది, పతనపరచబడి తన గుడారము పాడైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దావీదు గుడారము పాడైపోయిందని చెప్పి మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు 12-13 వచనాలు చదువుదాం. అదే అధ్యాయము 12-13 వచనాలు. ఆమోసు 9:12-13. ఏం చేస్తాడంట? పాడైనటువంటి దావీదు గుడారములలో పూర్వపు రీతిగా మరలా నేను కట్టుదును. చదువుమా. ఇలాగు జరిగించు, యెహోవా వాక్కు ఇదే. పూర్వము ఏ రీతిగానైతే దావీదు యొక్క గుడారము కట్టబడిందో, ఆ పడిపోయినటువంటి దావీదు యొక్క గుడారాన్ని నేను తిరిగి కడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క క్షణము మన హృదయాన్ని మనము పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మన గుడారము పాడైపోయిందా? చూపుల ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా, నడకల ద్వారా, మాటల ద్వారా ఎక్కడ పాడైపోయింది? ఆయన అంటాడు, దావీదు వలె మనము పశ్చాత్తాపడ్డప్పుడు, దావీదు వలె కన్నీరు కార్చినప్పుడు, తాను చేసినటువంటి తప్పిదములు ఆయన ఒప్పుకున్నట్లు మనము ఒప్పుకున్నట్లయితే, ఆయన పడిపోయినటువంటి గుడారాన్ని తిరిగి ఏం చేస్తాడంట? మళ్ళా కడతాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, మంచి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆయన సమస్తమును కూడా బాగు చేసేటటువంటి దేవాది దేవుడు. నీ అవిశ్వాసాన్ని ఆయన బాగు చేస్తాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. పాడైనటువంటి స్థలములను కూడా ఆయన బాగు చేస్తాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఎక్కడ నువ్వు పతనమైపోయావో, ఎక్కడ పడిపోయి ఉన్నావో, ఏ ఆదరణ లేకుండా నీవు అలమటిస్తున్నావో, ఒక్కసారి యేసయ్య వైపు చూసి, దేవా నన్ను బాగు చేయి ప్రభువా, నా కుటుంబాన్ని బాగు చేయి ప్రభు అని ఒకవేళ నువ్వు అడగగలిగితే, అదిగో నీ మాటలు వింటున్నటువంటి దేవుడు ఈ సమయం అందే నీ కుటుంబమును, నీ వ్యక్తిగత జీవితాన్ని ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని
అటు ఇటు చూడకుండా, ఎవరి వైపు చూడకుండా ఒక 2 నిమిషాలు దేవానికి స్తోత్రాలు ప్రభువా, నా జీవితములో సమస్తమును కూడా బాగు చేసే దేవుడు రాజ్యానికి స్తోత్రాలయ్యా. మా అవిశ్వాసమును తండ్రి మేము కలిగి ఉంటే వాటిని మీరు బాగు చేస్తానన్నారు తండ్రి, నీకు స్తోత్రమయ్యా. తండ్రి, సమస్యలు వలయములో చిక్కుకొని మా గుండె చెదిరిపోయిందయ్యా, మా గుండెను బాగు చేసయ్యా, నీకు స్తోత్రము తండ్రి. పాడైన స్థలములను మీరు బాగు చేయండి సయ్యా, నీకు స్తోత్రమని మన హృదయాలను దేవుని సన్నిధానములో అప్పగిస్తూ ఆయన సన్నిధానములో భారము కలిగి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా భారము కలిగి ప్రార్థన చేద్దాం. ప్రశాంతి మన మధ్యలో ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ఎస్తరమ్మ గారు, బయట ఎస్తరమ్మ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నైనా, సర్వోన్నత సర్వాధికారి స్తోత్రం నైనా. అయ్యా, సకల ఆశీర్వాదకి కారణభూతమైన గొప్ప దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి రాజునైనా. ఈ పరిశుద్ధ దినంలో నైనా మమ్మల్ని నడిపించిన విధానానికి బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నాయినా. గడిచిన వారమంతైనా నీ కృపలో భద్ర సజీవ లెక్కలు వచ్చి తండ్రి రాజా, ఈ పునరుత్థాన దినం మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజునైనా. అయ్యా, నీకు స్తోత్రనైనా. ఈ దినం అంతా నడిచిన ప్రభావం పచ్చమి కాపులు మాకు తండ్రి, ఆది అంతమేంటినైనా మీరు మహిమ పొందినారు నమ్ముచున్నాం దేవానికి స్తోత్రనైనా. బాధవారం మహిమ పొందిన గొప్ప దేవా, అయ్యా ఆరాధనలో మీరున్నందుకే మీకు స్తోత్రనైనా. కీర్తన భాగంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బలలో చేవేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఎవరైనా ఐక్యంగా వేసింటే దయతో క్షమించండి తండ్రి. ఇంకా వేయలేని స్థితిలో ఉన్న బిడ్డను కూడా నడిపించండి తండ్రి రాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. నీ సేవకుని శిలువ చాటును మరుగుపరుచుకుని మాతో మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవానికి స్తోత్రం స్తోత్రం రాజునైనా. ఒక మాటని మేము విడిచిపెట్టక వాక్యానుసారంగా నడుచువారమే బిడ్డకు సహాయం చేయండి అయినా. హిజ్కియాను మా ముందు ఉంచుతున్నారు తండ్రి. అవును తండ్రి రాజా, మరణకన్నా రోగం వచ్చినప్పటికీ తండ్రి రాజునైనా నీ సన్నిధిలోనైనా రాజా ఎలా నడిచింటున్నాడు తండ్రి, తల పోసుకొని ఉంటున్నాడు రాజానికి స్తోత్రంనైనా. మందిర తలుపులను తెరిచింటున్నాడు, బాగు చేసి ఉంటున్నాడు తండ్రి. నిషిద్ధ వస్తువులను తీసి పారవేసి ఉంటున్నాడు తండ్రి రాజా. నా ప్రభావం తండ్రి మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ఆయన తండ్రి రాజా ఆ ప్రభా దుఃఖము కూడా తండ్రి నీ సన్నిధిలో ఎలా ప్రార్థించుంటున్నాడు తండ్రి రాజా. ఆయన నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నాడో తండ్రి రాజా. నా ప్రభా అయ్యా, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నాయన, మరి తండ్రి రాజా తన రోగంలో తీసివేసి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన గొప్ప దేవుడు అయ్యా. అట్టి విశ్వాసం మాలో దృఢపరచుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి రాజునైనా. హిజ్కియా వలె ప్రార్థించే ప్రార్థన పరుగా మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం దేవానికి స్తోత్రం నాయన. అవును తండ్రి రాజా, ఏ వ్యాధి అయినా నువ్వు బాగు చేసే గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేసే గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం నాయన. అయ్యా నా రాజనైనా, పట్టణాలు పాడైపోయిన పట్టణాలను బాగు చేసే దేవుడు రాజనైనా. ఆ రాజ్యానికి స్తోత్రం నాయన. అవును తండ్రి, దావీదు గుడాలను పాడైపోయినప్పుడు, గోడలు పడిపోయినప్పుడు రాజా నా రాజనైనా నువ్వు తిరిగి కట్టిన గొప్ప దేవానికి స్తోత్రనైనా. అవును తండ్రి, ఆత్మీయ స్థితిలో మేము ఎలా ఉంటున్నాం తండ్రి, పడిపోయిన స్థితిలో ఉంటున్నా, మా మనసు చెదిరిపోయి ఉంటుందా, మా బ్రతుకులు పాడైపోయి ఉంటున్నాయా తండ్రి రాజనైనా. మా ఆత్మీయ స్థితిని మేము ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని తండ్రి తిరిగి కట్టబడే వారిగా ఉండుటకు సహాయము చేయమని. ఆత్మీయ స్థితిలోనూ నాయన మా బ్రతుకులను, మా మనసులను తండ్రి అయ్యా, మా గుండెను తండ్రి రాజా నిబ్బరము కలిగి నీ సన్నిధిలో జీవించుటకు సహాయము చేయనైనా. అయ్యా, దృఢ సంకల్పము కలిగి, దృఢ విశ్వాసము కలిగి రాజా నీ సన్నిధిలో జీవించుటకు సహాయము దయచిన తండ్రి. ఆత్మీయతలో దినదినము ఎదుగుటకు సహాయము దయచినైనా. భక్తి చేస్తున్నాం కానీ నీ శక్తిని ఆశ్రయించలేకుంటున్నామేమో తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎన్నో మర్మములు మేము వింటున్నాము, తెలుసుకొనిచున్నాము తండ్రి, ఆచరణలో లేవేమో తండ్రి. ఒకవేళ దయతో నా తండ్రి ఈ దినం నుంచి రాజా ఆచరించుటకు సహాయము దయచినైనా. నీ వాక్యానుసారంగా నడుచుటకు సహాయము దయచి తండ్రి రాజానికి స్తోత్రం రాజా. నా ప్రభా, ఎన్నో మర్మములు మేము తెలుసుకొనిచున్నాం. నీ సేవకుని సిలువ చాటుకు మరుగుపరిచి తండ్రి అనేక విషయాలు మేము తెలుసుకొనిచుండగా తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాజానికి స్తోత్రం నాయన. అవును దేవా, మా హృదయం నీ ఆలయము తండ్రి రాజు నాయన. అయ్యా, ఆత్మీయ స్థితిలో రాజా మా హృదయాన్ని కట్టుకొనిటకు తండ్రి నీ వాక్యమును మా హృదయంలో నింపుకొని రాజనైనా వాక్యానుసారంగా జీవించుటకు సహాయము దయచిన తండ్రి. అయ్యా, మా హృదయాన్ని మేము పాడు చేసినైనా, మమ్మల్ని పాడు చేసే గొప్ప దేవానికి స్తోత్రం నాయన. అవును తండ్రి రాజా, మా హృదయాన్ని శుద్ధీకరించుకొని తండ్రి నీ పరిశుద్ధమైన వాక్యమును మా హృదయం అనే పలక మీద రాసుకొని నా రాజా ప్రతి దినము జీవించుటకు సహాయము దయచేయి. మా కుటుంబాలలో, మా సంఘములో రాజా అయ్యా
నీ ఆత్మీయ స్థితిలో ప్రతి ఒక్క బిడ్డకు ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ నాయనానికి స్తోత్రం నాయన. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోండి తండ్రి రక్షణ ప్రభానికి స్తోత్రం నాయన. ఏ స్థితిలో వచ్చింటున్నామో తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని ఆత్మీయ స్థితిలో ఇంకా ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక తండ్రి వాక్యానుసారంగా నడుచువారై ఉండుటకు సహాయము దయచేయమని. సేవకుని కూడా మంచి ఆరోగ్యముని బలమును శక్తిని దయచేయండి తండ్రి. లోటుపాట్లు తీర్చండి, కావలసిన కొరతలన్నీ తీర్చిన ప్రభా. ఇంకా నీ సన్నిధిలో వాడబట్టకు సహాయము దయచండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకమును కూడా దయచేయమని తండ్రి. రానున్న దినాలలో ఇంకా బాగుగా మీ సన్నిధిలో వాడబట్టకును సహాయం దయచేయ. ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నీ సన్నిధి కాపుదలు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని నామం నెచ్చిస్తూ గణపరుస్తూ మయపరుస్తూ యేసే అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి ప్రతిమాలు వేడుకొనుచున్న నా పరమ తండ్రి. ఇస్తారమ్మా ప్రార్థించండి. స్తోత్రమైన పరిశుద్ధ ప్రేమల తండ్రి, స్తోత్రమైన ఈ శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. అయ్యా గత వారం అంతా మమ్మల్ని కాచి కాపాడుతుంది పరిశుద్ధ దినాన అయ్యా నేను స్థితించుటకు మెరుగుపరచుటకు అయ్యా ఇచ్చిన గొప్ప ధన్యతకే భాగ్యంకే వందనాలు తండ్రి. నాయన ఇటు ధన్యత ఎంతో మంది లేక నాయన వెనుకతుంటున్నారు తండ్రి. వారిని కూడా అయ్యా మరొక సమయం నడిపించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు దేవ సేవకుని నాయన ద్వారా మాతో ఎన్నో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి నాయన. అయ్యా గుండె చెందిన వారిని బాగు చేసి దేవుడు ఉంచున్నావు నాయన. అవును తండ్రి నాయన. అయ్యా పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు ఉంచున్నావు తండ్రి నాయన. మా యొక్క జీవితాలను కూడా నువ్వు బాగు చేసే దేవుడు ఉంచున్నావు తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా విన్న వాక్యాన్ని నాయన మా హృదయంలో భద్రపరచుకొని తండ్రి వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. అయ్యా నీకు వందనాలు. దేవ సేవకునికి క్షేమంగా అయ్యా మంచి ఆరోగ్యము దయచేయండి. ప్రతి బలహీనతను అయ్యా బలపరచమని అడుగుచున్నాం తండ్రి. రాకపోకలు తోడుగుండి సహాయం దయచేయమని, ఆయన కుటుంబాన్ని కూడా ఆదరించమని, ప్రతి విషయంలో తోడుగుండి ఆర్థికంగా మీరు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నాం తండ్రి నాయన. ఈ వారం అంతా మమ్మల్ని కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. విన్న వాక్యం మా హృదయాలు భద్రపరుచుకొని నాయన అయ్యా వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని నాయన. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుని ఈ వారం అంతా నాయన అయ్యా నీ వాక్యం నెరవేర్చుకొని తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. అయ్యా అవును నాయన. ప్రతి కుటుంబాన్ని సమేతంగా నీ మందిరానికి నడిపించమని అయ్యా అందరూ వచ్చి నాయన స్తుతించి గణపరిచి నీ నామాన్ని హెచ్చించి కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని అడుగుచున్నాం నాయన. మేము కాదు మీరు వారితో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని నీకు సమర్పించుకున్నాను తగ్గించుకుని ఆమె ఇచ్చిస్తూ గణపరుస్తూ త్వరగా వేసే నామంలో అడిగి పెట్టుకుందాం పరమ తండ్రి. దయచేసి అందరం లేచి నిలబడి ప్రభు యొక్క పరిచర్యలో పాలి భాగస్తులుగా మార్చబడతాం.